నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో లాస్ట్ 10 డేస్గా నేనైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేయలేను, ఎందుకంటే నేను ఎటు బయటకు కూడా వెళ్ళలేదు, జస్ట్ ఆఫీస్ వరకే ఉండే. సో దానివల్ల నేను వీడియోస్ అయితే తీయలేకపోయినా. సో ఇప్పుడైతే నేను మా ఆఫీస్ నుంచి ఒక 100 కిలోమీటర్లు అయితే వచ్చిన. ఇక్కడ ఏంటంటే బోరు వేయాలి, సేమ్ మన ఇండియా లాగానే పెద్ద పీవీసీ ఉంటుంది, ఇక్కడ పెద్ద కేసింగ్ తోటి వేయాలి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఏంటంటే, మనం ఇక్కడ ఏంటంటే ఆఫ్రికాలో ఏ బోర్ అయినా సరే ఫస్ట్ మనము వచ్చి సైట్ అయితే చూసుకుంటాం అనమాట. అంటే ఆ ఏరియాలో బోర్ వేసే ఏరియాలో మంచిగా ఉందా లేదా, రోడ్డు మంచిగా ఉందా లేదా, బండి పోతుందా లేదా. ఎందుకంటే ఆఫ్రికాలో చాలా చాలా ప్లేస్లలో రోడ్లు బాగున్నాయి, మళ్ళీ మన బండ్లు దిగవడం అని అట్లా అయితే అని చెప్పి, మళ్ళీ వర్క్ చేసే దగ్గర వైర్లు ఉన్నా ఏమైనా చెట్లు ఉన్నా వచ్చి ఫస్టే చూసి చెప్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చిన సైట్ అయితే బాగానే ఉంది. సో ఇక్కడ ఇది పెద్ద వర్క్ కాబట్టి సో ఇక్కడ వీళ్ళైతే వాటర్ పంట చెక్ చేస్తారు ఆఫ్రికాలో. మన దగ్గర ఎట్లా అంటే కొబ్బరికాయతోటి మనం నీళ్ళ పైపు చూస్తాం, కానీ ఇక్కడ ఆఫ్రికాలో చాలా డిఫరెంట్గా ఉంది. సో నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడికి ఎట్లా వచ్చినాము ఏంది అని చెప్పి. సో వచ్చేటప్పుడు అయితే నేను వ్లాగ్ అయితే తీయలేదు. సో ఇంకా రిమైనింగ్ నాతో పాటు ఇంకా 4 ఉన్నారు. సో ఎందుకని చెప్పి డిస్టర్బెన్స్ అయితే అని చెప్పి తీయలేదు, అంటే అంత కంఫర్ట్గా లేదు వీడియో తీయడానికి. సో అందుకని చెప్పి తీయలేదు. ఇప్పుడు ఇదైతే చూపిస్తే ఇక్కడ పాయింట్ ఎట్లా చెక్ చేస్తున్నాము ఏంటి అనేది. సో ఇక్కడ వర్క్ చేసే ప్లేస్ ఏంటంటే, ఇది ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఏంటంటే మన ఫామ్ ఆయిల్ ఉంటాయి కదా, సో ఆ ఫామ్ ఆయిల్ చేసేది, ప్లస్ మళ్ళీ మన ప్లాస్టిక్ కవర్స్, మన బూట్లు చెప్పులు తయారు చేసే కంపెనీ అనమాట. సో అందుకని చెప్పి ఇంత పెద్ద ప్రాసెస్ అనేది ఉంది ఇక్కడ. చూడండి, అసలు చాలా వెరైటీ ఉంది ఇక్కడ వాటర్ చెకింగ్ అనేది. ఇక్కడ ఎట్లుందంటే ఒక బ్యాటరీ ఉంది, బ్యాటరీ నుంచి మిషన్ ఉంది. ఆ మిషన్ కూడా కంట్రోల్ చేసేది మన ఫోన్ నుంచి యాప్ కనెక్ట్ చేసి దాని ద్వారా చెక్ చేయాలి. సో చాలా డిఫరెంట్గా ఉంది నాకు కూడా. సో చూడండి, అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. ఇదే అనమాట కంపెనీ. మనము వచ్చేసి కంపెనీకి బ్యాక్ సైడ్ బోర్ అయితే ఇస్తున్నాము. ఈ కంపెనీ వచ్చేసి ఇలా ఉంది. చూడండి, ఆల్రెడీ ఒక బోర్ అయితే ఉంది. సో మనం వేసేది కూడా సేమ్ ఇలానే వేయాలి, మన ఇండియా లాగా. సేమ్ మన ఇండియాలో లాగానే ఇక్కడ పెద్ద కేసింగ్ తోటి బోర్. మనం ఇక్కడ నార్మల్ ఎట్లా అంటే చిన్న కేసింగ్ తోటి వేస్తాం 140 సైజ్ తోటి, ఇదేమో 220 సైజు. సో మనకు మొత్తం ఇలానే ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్టరీ కాబట్టి, కంపెనీ కాబట్టి, సో కంపెనీ వాళ్ళకి ఇలా పెద్ద బోరే కావాలి, వాటర్ కూడా చాలా కావాలి. సో అందుకని చెప్పి ఈ టైప్లో వేసుకుంటున్నారు. అండ్ మీరు ఇక్కడ చూడండి, మనకి ఇదే అనమాట మెయిన్ పాయింట్. ఇది మనకు సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ నుంచి మనము మెజర్మెంట్ చేసే టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ నుంచి లెఫ్ట్ సైడ్కి అట్లా చాలా లాంగ్, అట్లా మ్యాక్సిమం ఒక 30-40 మీటర్ దాకా అట్లా గుంజుకొని పోతుండు. ఒకసారి చూద్దాం మొత్తం పోయిన తర్వాత అలా ఎంత దూరం వెళ్తారో. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే అట్లా పోతున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్కి ఎలా అయితే వెళ్ళిందో మనకి రైట్ సైడ్ కూడా సేమ్ అలానే మెజర్మెంట్స్ టేప్ అయితే అట్లా వెళ్తున్నారు. చూద్దాం ఒకసారి మొత్తం ఎన్ని మీటర్స్ వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ చూస్తున్నా, ఇది టేపు. ఇది దగ్గర మనకి 40 మీటర్ల కెపాసిటీ దాకా ఉంటుందని చెప్పిండు. సో ఇట్లా లైన్గా ఇక్కడ నుంచి అక్కడ దాకా చూడండి, ఎక్కడ ఉన్నారు వాళ్ళు, అక్కడ చూడండి, అక్కడ నుంచి ఇక్కడ దాకా లాగారు. దాకా చూసినేమో అక్కడ సైడ్ కార్నరు, ఇదేమో ఇక్కడ సైడ్ కార్నరు. అది అక్కడ నుంచి సెంటర్కి 40 మీటర్, ఇది ఇక్కడ నుంచి సెంటర్కి 40 మీటర్. చెట్టు అడ్డుంది వాళ్ళకి, కనిపిస్తలేదు. చూడండి, ఇప్పుడు అక్కడ కూర్చున్న చూడు, అక్కడికి పెట్టిన టేప్ని మళ్ళీ మిడిల్లో సెట్ చేసుకుంటున్నారు, ఎగ్జాక్ట్గా స్ట్రైట్ వచ్చేటట్టు. మనకి అటు ఇటు క్రాస్ కాకుండా స్ట్రైట్గా వచ్చేటట్టు అట్లా సెట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి టేప్ ఎన్ని మీటర్స్ ఉందో టేప్కి తగ్గట్టు వైర్ కూడా అన్ని మీటర్స్తో మనకి అవైలబుల్ అవుతుంది. మనకైతే మొత్తం 4 బెండలు ఉన్నాయి. 2 ఏమో ఎల్లో కలర్, 2 ఏమో రెడ్ కలరు. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ, దానికి యూజ్ చేసేది. చూస్తున్నారు కదా, చిన్న మీటర్ లాగా ఉంది. దాని పేరు వచ్చేసి మనకి పార్టికా వోల్టేరా అంటారు. దాని ద్వారా మనకి మొబైల్కి కనెక్ట్ చేస్తాము. సో ఫస్ట్ అయితే
వైర్లు అయితే సెట్ చేస్తున్నాం. చూడండి, మనం చెప్పినా కదా 4 బెండలు ఉన్నాయని చెప్పి. 2 వచ్చేసి ఎల్లో కలరు, 2 వచ్చేసి రెడ్ కలరు. ఎల్లో కలర్ ఏమో లెఫ్ట్ సైడు అండ్ రెడ్ కలర్ ఏమో రైట్ సైడ్కి. మనకైతే ఆ వైర్ కనెక్షన్ కూడా ఫోన్లో ఇస్తున్నాడు. ఎందుకంటే అది కొంచెం ప్రాసెస్ అనేది ఉంది. చూస్తున్నారు కదా. మీటర్కి వైర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా రాడ్ లాగా మన భూమికి ఎర్త్ కోసం అలా రాడ్లు కొట్టి ఆ రాడ్కి వైర్ కనెక్షన్ అయితే ఇస్తారు. చూడండి, ఫస్ట్ అటొకటి ఇటొకటి అయితే కొడుతున్నారు. సేమ్ దాన్ని మెజర్మెంట్ తీసుకొని ఫస్ట్ రన్ కొట్టిన తర్వాత దాని పక్కనే మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని అట్లా దాని పక్కన మళ్ళీ ఇంకొకటి, అంటే అక్కడ సైడ్ 2 ఇక్కడ సైడ్ 2, ఎల్లో కలర్కి 2 అర్తులు, రెడ్ కలర్కి 2 అర్తులు లాగా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ తీసుకొని కొడుతున్నారు. అట్లా రాడు కొట్టిన తర్వాత మనకి వైర్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు ఎర్త్. ఇది వచ్చేసి మన రెడ్ కలరు, దీనికి ఇచ్చేసారు. సేమ్ ఇక్కడ సైడ్ కూడా ఎర్త్ లాగా ఎల్లో కలర్ దీనికి ఇచ్చేసారు కనెక్షను. అండ్ ఇప్పుడు నేను కనుక్కుంది ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పిన కదా వాటర్ చెక్ చేయడానికి అని చెప్పి. సో ఇది ఎట్లా అంటే మనకి కొబ్బరికాయతోటి మనము వాటర్ చెక్ చేస్తాం, కానీ ఇక్కడ వాళ్ళు అనుకున్న ప్లేస్లో పాయింట్ అనేది పెట్టి సో అక్కడ ఎన్ని మీటర్ వాటర్ అనేది వస్తుంది అని చెక్ చేస్తున్నాం ఇప్పుడు. సో అందుకని ఇప్పుడు అక్కడ సైడ్ 40 ఇక్కడ సైడ్ 40 ఉంది కదా. సో మిడిల్లో ఎగ్జాక్ట్గా ఆ మిడిల్ ఎందుకు పెట్టమంటే ఫస్ట్ అక్కడ సైడ్ చెక్ చేస్తారు, సో ఇక్కడ సైడు. సో అది నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. సో చూద్దాం ఒకసారి వీడియోలో అది ఎలా చెక్ చేస్తారు ఏంటి అనేది. సెట్ చేసిన తర్వాత మనము ఫోన్లో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మన మీటర్కి ఫోన్లో ఉన్న యాప్కి కనెక్టింగ్ అయితే వేయాలి. అది బ్లూటూత్ తోటి ప్లస్ మన ఇంటర్నెట్తో పాటు ఉంటుంది. ఇప్పుడైతే యాప్ ఇన్స్టాల్ చేసి దానికైతే కనెక్ట్ చేస్తుండో. మనకి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, మన సిగ్నల్స్ కారణాల వల్ల ఆ బ్లూటూత్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు ఆ మీటర్కి. సో అదే ట్రై చేస్తున్నాము, చూడాలి ఆ బ్లూటూత్ ఎప్పుడు కనెక్ట్ అవుతుందో మనకు అప్పుడే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మీటర్కి సంబంధించింది మొత్తం 2 యాప్స్ అయితే ఉన్నాయి. సో ఒక యాప్ అయితే కనెక్ట్ అయింది, ఆ యాప్లో ఈ లెవెల్లో మనకి ఫోటో అయితే చూపిస్తుంది. మనకి ఇంకొక యాప్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. సో ఆఫ్టర్నూన్ 2 కల్లా స్టార్ట్ చేసినాము. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ అన్నీ సెట్ చేసినాము వాటర్ పంప్ చెక్ చేయడానికి, బట్ సిగ్నల్స్ అయితే రావట్లేదు. ఇక్కడ సిగ్నల్స్ అయితే వెరీ స్లో ఉంది. ఎందుకంటే వాటర్ పంప్ చెప్పేది మొత్తం అప్లికేషన్ మన ఫోన్ యాప్ ద్వారా మొత్తం చూసేది, దానికి కనెక్ట్ చేసేది ఫోనే, సిగ్నల్స్ కూడా మొత్తం చూపించేది ఫోన్లోనే. సో దానివల్ల మనకైతే సిగ్నల్స్ అయితే సరిగ్గా లేవు. సో నా వైఫై ఉంటే నా వైఫై కూడా కనెక్ట్ చేసిన, సో దానివల్ల కూడా రావట్లేదు. సిగ్నల్స్ అనేది చాలా లో ఉంది ఇంటర్నెట్. సో చూడాలి మరి. ఇప్పుడైతే 5 అవుతుంది, అప్పటి నుంచి ట్రై చేస్తున్నాము కానీ ఇంకా కాలేదు. యాప్ అనేది ఓపెన్ అవుతుంది కానీ కనెక్ట్ అవుతుంది బ్లూటూత్ సిగ్నల్ వల్ల. ఆ ఇంటర్నెట్ కనెక్ట్ అవుతలేదు దానికి, మీటర్కి ఫోన్కి. సో చూడాలా మరి ఎట్లయితుందో ఏమవుతుందో మరి. నాకు తెలిసి ఈరోజు నైట్ అయిపోతుంది ఇక్కడనే, ఎందుకంటే 100 కిలోమీటర్ మళ్ళీ ట్రావెలింగ్ చేయలేం కదా మళ్ళీ దాని గురించి స్పెషల్గా. సో అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో ఓపిక ఉండాలి చూస్తున్నాం పేషెంట్తో, చాలా ఓపికతో వెయిట్ చేస్తున్నాం అప్పటి నుంచి. సో చూద్దాం మరి ఎలా అవుతుంది ఏంటో. మనం వచ్చిన కార్ ఇదేనమాట, చూడండి ఎంత డస్ట్ అయిందో. ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు అయితే ఎంతో మంచిగా మెరుస్తూ ఉంది. చూస్తారుగా మట్టి రోడ్లలో వస్తే ఎంతో దుమ్ము అయిపోయింది మొత్తం కారు. అసలు ఎంత దుమ్ము అంటే చూడండి, మరీ దారుణమైన అసలు మొత్తం మట్టి రోడ్డే. ఆఫీస్ నుంచి ఇక్కడ దాకా మొత్తం మట్టి రోడ్ జర్నీ 100 కిలోమీటర్లు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఇక్కడైతే మాకు సిగ్నల్స్ కారణాల వల్ల చేయలేకపోతున్నాం ఆ పాయింట్ది. అంటే బోర్ వేసే పాయింట్ అయితే ఉంది, బట్ ఆ మషిన్ ద్వారా ఏంటంటే మనకి ఎన్ని మీటర్లకు వాటర్ వస్తుంది ఏంటి అనేది చూపిస్తాను అన్నమాట. సో మిషన్ అయితే సిగ్నల్స్ కారణంగా పనిచేస్తలేదు. సో నైట్ టైం అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. సో నాకు తెలిసి రేపట్లో వస్తాం మిషన్ తీసుకొని వర్క్ చేయడానికి ఇక్కడికి. సో నేను కూడా రావాలని ట్రై చేస్తా. సో నేను కూడా వచ్చిన అనుకో ఇక్కడికి, అది కూడా వ్లాగ్ తీస్తాను. సో చూసారు కదా వాటర్ పాయింట్ ఇక్కడ ఆఫ్రికాలో ఎలా ఉందో.
మన దగ్గరనేమో కొబ్బరికాయలతో చాలా ఈజీగా తీస్తారు, కానీ ఇక్కడ అలా లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.